శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. అవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనక మీరేవియూ చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందరు. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అనేక వాక్యం వీక్షిస్తున్నగా మీ పరిశుద్ధ ఆత్మను మాతో ఉంచి నడిపించి దీవించమని యేసుక్రీస్తు పేరట ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తలుడు పౌలు గలతీ సంఘానికి తెలియజేస్తూ రాస్తున్నటువంటి గొప్ప మాట, ఆత్మానుసారంగా నడుచుకునుడి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పశ్చాత్తాపడి మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్న వారికి దేవుడు పరిశుద్ధాత్మను వరాన్ని కుమ్మరిస్తాడు. ఆ వరంతో ఆత్మతో నింపబడతారు. అట్టివారు ఆత్మ సంబంధులు దేవుని విషయాలే మనస్కరిస్తారు. ఆత్మ సంబంధులు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారు. ఆత్మ సంబంధులు ఆత్మ చెప్పే మాటలు వింటూ ఉంటారు. పరిశుద్ధాత్మ చేత బోధింపబడిన వారై దైవిక కుమారులుగా కుమార్తెలుగా నివసిస్తూ దేవునికి సాక్షిగా సమాజంలో సంఘంలో వర్ధిల్లగలరు. పౌలు చెప్తున్నటువంటి మాట తను జ్ఞాపకం చేస్తున్నాడు ఈ గలతీ సంఘానికి. ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలని. అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఈ లోకంలో శరీరేచ్ఛలు, శరీర క్రియలు లయపరచబడటకే దేవుడు లోకానికి వచ్చి ఉన్నాడు. పాపమును విమోచించి పరిశుద్ధపరిచి క్రీస్తు బిడ్డలుగా నివసించడానికి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన దైనందిన జీవితంలో ఆత్మను పొందుకొని ఆత్మానుసారంగా ఈ లోకంలో సంఘములో మనము నివసించాలి. అలానే దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మను ఆర్పకుడు ఎంత పథకం చూడగలం. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరుడి, నీవు నేను కూడా ప్రభునందు విశ్వాసం నుంచి క్రీస్తుని కలిగి ఆయన నామాన్ని, ఆయన ఆత్మను పొందుకొని ఆయనకి ఇష్టమైన కుమార్తెలుగా నీవు నేను నివసించాలి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ ఆత్మ ఫలాలు ఫలిస్తూ దేవునికి మహిమకరంగా సంఘంలో సమాజంలో నివసించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడేయండి, నడిపించి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ పరిశుద్ధాత్మ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడేయండి, దీవించును గాక. ఆమేన్.